మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎయిట్ భక్తి ఛానల్. రవి గ్రహ సంచారం. రవి ప్రతి మాసము కూడా ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాడు. అంటే ఈయన సంవత్సరం తిరిగేసరికల్లా 12 రాశుల్ని కూడా ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ రవి కారకత్వాలు కానీ చూసుకున్నప్పుడు రవి గ్రహాలకి రాజు. అలాంటి రవి ఈ యొక్క గ్రహ మార్పు ఏదైతే ఉందో ఈ మార్పు వల్ల ప్రతి రాశికి కూడా శుభ అశుభ ఫలితాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అయితే రవి ఇక్కడ మనకి సహజంగా ప్రభుత్వ రంగాలకి, రాజకీయాలకు, అలాగే ఉద్యోగాలకు, ప్రభుత్వానికి సంబంధించిన వాటికి రవి యొక్క ప్రభావం అనేది మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అయితే రవి ఈ యొక్క మార్పు వల్ల అయితే ఇవి గోచార ఫలితాలు కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటుగా మనం వ్యక్తిగత జాతకాలు, అంటే ఒక వ్యక్తి జన్మించిన సమయానికి ఏదైతే ఆ యొక్క జాతక రాశి చక్రం ఉందో దాన్ని ఆధారంగా కూడా చేసుకుని ఈ గోచారము ఆ యొక్క వ్యక్తిగత జాతకము రెండూ కూడా చూసుకుని అప్పుడు ఫలితాలు అనేవి చూసుకోవాలి. ఇవి మనకి కేవలం గోచార ఫలితాలు మాత్రమే కాబట్టి అది ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ 12 రాశుల వారికి రవి యొక్క సంచారం, అంటే ఇక్కడ నవంబర్ 16వ తేదీ నుండి కూడా రవి మనకి వృశ్చిక రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశిలో ఈ యొక్క రవి సంచారం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. మేషరాశి వారికి కానీ చూసుకున్నప్పుడు సహజంగా ఈ మేషరాశి అనేది ఈ రవికి ఉచ్చస్థానంగా మనం చెప్పవచ్చు. అయితే ఈ ఉచ్చ స్థానానికి ఈ యొక్క మేషరాశి ఆ యొక్క స్థానమైన, అలాగే పంచమాధిపతి కూడా అయ్యాడు కదా ఈ యొక్క రవి. ఈ పంచమాధిపతి అయిన రవి ఇక్కడ వీళ్ళకి అష్టమ స్థానంలో, అంటే వృశ్చిక రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క సంచారం అనేది జరుగుతుందో ఈ యొక్క రవి సహజంగా పంచమాధిపతి అయ్యాడు, అష్టమంలో ఉన్నాడు. కాబట్టి ఈ అష్టమాధిపతి అయిన రవి ఈ యొక్క ఏదైతే పంచమాధిపతి అయిన రవి అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల సహజంగా కొన్ని ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు ఇలాంటివి చోటు చేసుకోవడం అనేది జరుగుతాయి. అందులో అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కదా వీళ్ళకి. అష్టమ స్థానంలో ఎప్పుడైతే సంచారం చేస్తున్నాడో కాస్త కొన్ని రకాలైన ఇబ్బందులు అనేవి ఉంటాయి. ఎవరితో మాట్లాడినా కూడా అది వాళ్ళు తప్పుగానే అర్థం చేసుకుంటారు. అంటే అప్పటి వరకు మిత్రులుగా ఉన్నవాళ్ళు కూడా శత్రులు అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో కానీ, ఎవరితోనైనా ఏదైనా మనం సంభాషించేటప్పుడు కానీ, లేదా మన నిర్ణయాలు తెలిపేటప్పుడు కానీ, చర్చల్లో కానీ కాస్త జాగ్రత్తగా మాట్లాడుకుంటే శత్రువులు అనేవి తగ్గుతారు. అలాగే అక్కర్లేని విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం అనేది మంచిది. ప్రతి వారితోనూ కూడా కాస్త గొడవలు ఏర్పడము ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి. అలాగే ఎవరైతే వృత్తి ఉద్యోగాల్లో చేస్తున్నారో పై అధికారుల యొక్క ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎక్కడైనా పనిచేస్తున్న చోట కూడా పై అధికారులు ద్వారా మాటలు పడ్డము, లేకపోతే చేసిన పని నచ్చకపోవడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. విద్యార్థులు మాత్రం కష్టపడి చదవాలి, లేకపోతే ఉత్తీర్ణత అనేది తగ్గే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కానీ ఇలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడతాయి. అలాగే వివాహ సంబంధ విషయాలు, అంటే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మాసంలో కొంచెము వాయిదా పడే అవకాశం అనేది మనకి కనబడుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే చిన్న చిన్న ఇబ్బందులు, శత్రువృద్ధి, అనవసరమైన గొడవల్లో జోక్యం చేసుకోవడం వల్ల మాట పడ్డాలు, సంఘంలో కాస్త గౌరవము తగ్గడము ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి ఏవైనా ముఖ్యమైన పనుల్లో కానీ, చర్చల్లో కానీ వాటిల్లో పాల్గొనేటప్పుడు ఈ మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వీళ్ళు ఈ రవి యొక్క సంచారం వృశ్చిక రాశిలో ఉంది కాబట్టి వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆదిత్యోదయ పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటిక లింగాలకు, జాతి రత్నాలకు ఈ కింది నెంబర్ని సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.